రా పూజ. ఏంటి టైంలో ఇంకా నిద్రపోలేదా? టెన్షన్గా ఉంటే నిద్ర ఎలా వస్తుంది చెప్పు? టెన్షన్ దేనికి? ఏదైనా ఎగ్జామ్స్లో డింకి కొట్టావా? దానికి ఇంత టెన్షన్ పడాలా? వాసు అనే కుర్రాడు F బ్లాక్లో ఉంటాడు. ఇంత రాత్రైనా ఇంకా రాలేదు. దానికి టెన్షన్ పడుతున్నాను. F బ్లాక్లో వాసునా? ఒకవేళ ఆ పోరంబోక్ కాదు కదా? వాసుది కూడా తిరుపతే. అంటే వాడిక్కడే ఉంటున్నాడా? నీకు వాసు తెలుసా? F బ్లాక్లో వాసునా? నాకు తెలీదు. అయినా ఈ వాసులు బోసులు నాకేం తెలుస్తారు? రోజు నువ్వెక్కే బస్ స్టాప్ లోనే అతను ఎక్కుతాడు. ఓ అలాగా? చామని చాయ్ రంగులో ఎత్తుగా బొద్దుగా చాలా అందంగా ఉంటాడు. ముఖ్యంగా అతని కళ్ళు. వర్ణించింది చాలు గాని ఆపు. దేశంలో ఎవడెలా పోతే మనకెందుకు చెప్పు? వాడు రాకపోతే నువ్వెందుకు టెన్షన్ ఫీల్ అవడం? వెళ్ళి హాయిగా పడుకో. అది కాదు విజ్జి, అతను పెళ్లి కాని బ్యాచులర్. పైగా వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడో దూరంగా ఉంటున్నారు. అతను ఒంటరిగా ఉంటున్నాడు. పాపం మనమేగా అతను మంచి చెడ్డలు చూసుకోవాలి. ఏంటిది? తెగ ఉబ్బలాట పడిపోతుంది. ఏంటంటి? అతని పేరే తేడాగా ఉంది. అతని పేరేంటి? F బ్లాక్ వాసా, ఫ్రాడ్ వాసా? ఏదైతే ఆ పోరంబోక్ ఎక్కడో ఫుల్ గా మందు కొట్టి ఏ చెత్తకుప్ప దగ్గర దొరుకుతున్నాడో. వాడి గురించి బెంగపడతావేంటి? సేనెదిలిపోయిందనుకో. ఇంకాపుతావా? అతని గురించి నీకేం తెలుసు? అసలు నువ్వు అతన్ని చూసుండవు. అందుకే ఇలా తప్పుగా మాట్లాడుతున్నావు. హీఈస్ ఎ వెరీ నైస్ గై యు నో. అది కాదు పూజ, లోకం తీరు చెప్తున్నాను. లేట్ గా వచ్చే వాళ్ళ గురించి లైట్ గా తీసుకోకూడదు. ఒకవేళ మందులో టికెట్ తీసుకోకుండా బస్సులో చక్కర్లు కొడుతుంటే పోలీసులు పట్టుకొని జైల్లో పడేసుంటారు. నీ నోట మంచి మాటలే రావా? పాజిటివ్ గా ఆలోచించవా? అసలు టికెట్ లేకుండా బస్సులో వెళ్లాల్సిన అవసరం అతనికేంటి? అలాగే జరిగితే పోలీసులు పట్టుకుంటారని ఎందుకు అనుకుంటున్నావు? పట్టుకోరా? టికెట్ తీసుకోకుండా వెళ్లే వాళ్ళందరినీ పోలీసులు పట్టుకుంటారా? అసలు నీతో వచ్చి చెప్తున్నాను చూడు. ఏం చేసి ఉంటాడబ్బా? పోలీసులకి డబ్బు కట్టేసి ఉంటారు. నువ్వు వదులుతావే కానీ నేను వదలను. ఏదో పెట్టుకున్నట్టే ఉందే. అమ్మో స్టాండ్ ఇస్తుంది. ఏయ్ నీకు నాకు సంబంధం లేదు. నేను వచ్చింది నీతో మాట్లాడడానికి కాదు. దిగవే, కింద దిగు. ఏంటి? వాడొక చీటర్, మోసగాడు అని ఎంత చెప్పినా కూడా వినకుండా వాడు బైక్ ఎక్కుతావా? పైగా అటో కాలు ఇటో కాలు వేసి నిగడ తీసుకుని కూర్చుంటావా? కూర్చుంటానే, కూర్చోవడమే కాదు గట్టిగా వాటేసుకుంటాను. ఇంకా మాట్లాడావంటే నీ కళ్ళ ముందే వాసుని కిస్ కూడా చేస్తాను. ఎంత బరితగించావే? నాలో రాక్షసి నిద్ర లేపకు. లేపితే ఏం చేస్తావే? నా గురించి నీకు తెలీదు. నడి రోడ్డు మీద బట్టలుడేలా కొడతాను, జాగ్రత్త. ఏంటే నువ్వు కొట్టేది? మ్యాటర్ వర్కౌట్ అవుతున్నట్టుంది. ఇదిగో చూడు. పూజ ఆపు పద. నీకు తెలీదు వాసు, ఏదో ఫోన్ లేని ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతుంది. ఆపు పద ముందు. దానికి నీకు సంబంధం ఏంటి? వెళ్ళి పని చూసుకో. దేవతి చెప్పడానికి నువ్వు తప్పుకోవచ్చు. దాని సంగతి నేను చూస్తాను. సార్ సార్ ఏంటి సార్ అక్కడిద్దరు అలా కొట్టుకుంటున్నారు? మీరు తీరిగ్గా కింద చూస్తారేంటి సార్? మీరు పోలీసే కదా, పోయి ఆపండి సార్. చూడు బాబు, ఆ ఆడపుల్ల బొటన వేలికి పక్క వేలు చూసావా? ఆ మ్యాటర్ మీకు కూడా తెలిసిపోయిందా సార్? నాకేంటే బాబు, మొత్తం ఈ ప్రపంచానికి తెలిసిపోతాను. నీ మంచి కూర చెప్తుంటే నువ్వు నాకే ఎదురు చెప్తావేంటే? చెప్పడం కాదే, చెప్పుతో కొడతాను. చెప్పుతో కొడతావా? గొడవట్టి ఎలా ఉండాలి? బాగా కొట్టుకోండి అమ్మా. అసలైన పోలీస్ అంటే మీరు సార్. ఇద్దరు రౌడీలు పట్ట పగలు రోడ్డు మీద అలా కొట్టుకుంటూ ఉంటే సబాష్ అని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు ఎంత హాయిగా చూస్తున్నారు. సిగ్గుగా లేదు? ఏం చెయ్యాలో నాకు తెలియక కాదు. అనకొండ నోట్లన్నా తలెట్టొచ్చేమో గాని ఈ ఆడోళ్ళ గొడవలో తలదొర్చుకోడు తమ్ముడు. పట్ట పగలు నడి రోడ్డు మీద 10 తలకాయలు లేపేసిన గుండాగాన్ని దడలు ఆడించేయగలవు. కానీ వీళ్ళ విషయంలో మాత్రం నా వల్ల కాదు. ఇదిగో నేను వెళ్ళి ఆ పోలీస్ పెట్టాలని తీసుకొస్తాను. నీకు ప్రాణాల మీద ఏమైనా ఆశ ఉంటే ఇక్కడి నుంచి జారుకో, నేను ఇక్కడి నుంచి మిస్. పోలీస్ బెటాలియనా? ఏంటి చెప్పిస్తున్నావా? దున్నపోతులా ఉన్నావు. వయసులో ఉన్న కుర్రాడితో బైక్ మీద వెళ్ళడానికి సిగ్గులేదా? నాకు ఇప్పుడు అర్థమైందే. వాసు నన్నెక్కడ లవ్ చేస్తాడో అని కడుపు మంటతో కుళ్ళి చేస్తున్నావు. అరే ఛీ, నాకెందుకు కడుపు మంట? చూసావా పెద్దనే, ఒక ఆడదాని కోసం ఇద్దరు మగాళ్ళు కొట్లాడుకునే కాలం పోయి ఒక మగాడి కోసం ఇద్దరు ఆడోళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు. అందుకోసమే ఈ దేశంలో వర్షాలు పడడం కరువైపోయాయి. నిన్ను కాదే, ముందు మా నాన్న తనాలి. నీలాంటి దగ్గులు బాచికి ఇల్లిపించాడు. అవునే, ఉండడానికి నాకు ఇల్లిపించి నువ్వు తిరగడానికి వీణి చూపించాడు మీ నాన్న. ఇదేంట్రా బాబు, మరీ నన్ను ఇలా నడురోడ్లో నించోబెట్టి బేరమాడుతున్నారు. అసలు నిన్ను చూస్తేనే వాసు భయపడి పారిపోతున్నాడు. హే, వాసుకి నా అందం నచ్చింది, అందుకే నన్ను బైక్ మీద తీసుకెళ్తున్నాడు. కావాలంటే నువ్వు ఒకరిని చూసుకొని వాడితో తిరుగు. నువ్వు నా చుట్టు పట్టుకుంటావే నిన్ను. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఉద్యోగానికో కాలేజీకో వెళ్తుంటారు అనుకుంటారు కానీ వీళ్ళు నడి రోడ్లో గబ్బు పట్టిస్తా ఉన్నారు.
వీళ్ళని కన్న వాళ్ళు ఈ గొడవ చూస్తే ఊరేసుకొని చేస్తారు. ఏయ్, మాటకి మాట ఎదురు చెప్తావేంటే? నువ్వెలా పోయినా నాకు అనవసరం, కానీ వాడితో తిరగడం నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను. నీ ఇష్టం ఎవడికి కావాలి బోడి? నేను అతనితోనే తిరుగుతాను. పోయి నీ పని చూసుకో. ఏంటే పని చూసుకునేది? పిచ్చి పిచ్చిగా వాసన చంపేస్తాను. చంపాలే చూస్తాను. నువ్వు చంపుతుంటే వాసు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఏయ్, వాసు మా ఫ్యామిలీ ఫ్రెండే. ఓహో, నాకు తెలియకుండా వాసు నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాడా? ఫ్యామిలీ ఫ్రెండే కదే, నాకు కాబోయే మొగుడు కూడా. ఏం చేసుకుంటా చేసుకోపా. చూడు, నువ్వెన్ని జిమ్మిక్కులు చేసినా వాసు నావాడేనే. ఎవరికి చెప్తున్నావే కహానీలు? పూజ, రోడ్డు మీద ఏంటి అసహ్యంగా? పద వెళ్దాం. పూజ పెద్దొచ్చింది. నువ్వు పదవాసు, దీనికంటే పెద్ద ముదురులే చూశాను నేను. పద. For liberation, go miss. With a golden leg. Yo, ఏయ్ మిస్టర్, yo, yo. ఏంటి గుద్దేసేలా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? For liberation, go missing what you remember. ఓకే. కట్టెసీకైనా సారీ చెప్పాలని తెలీదా? మీలాంటి అందమైన అమ్మాయిని గుద్దాక ఎలాంటి సారీ చెప్పడం? కావాలంటే వన్స్పూర్ అడగండి, మన రెడీ. వైజాగ్ లో జాబ్ చేయడానికి నాన్నగారిని కష్టపడి ఒప్పించాను, కానీ ఇప్పుడు పంపరేమో అని భయంగా ఉంది. ఎందుకని? వాడి ఇంటికి వచ్చి గొడవ చేస్తాను బెదిరిస్తూ. ఎవడే? అదే హాస్పిటల్ నన్ను చేర్పించి 3000 కట్టాడే వాడు. అతను ఇంక రాడు. నీకంత నమ్మకం ఏంటి? మన డబ్బులు ఇచ్చేస్తున్నాగా. ఇదిగో చూడు, రేపు ఉదయం 10 గంటలకి మున్సిపల్ పార్క్కి వచ్చి నీ డబ్బు నువ్వు తీసుకో. ఓకే. ఏ డ్రెస్లో వస్తావు? ఈ వాసుగాడు నీకు బాగా తెలుసు కదా. అడ్డమైన వాళ్ళందరూ నాకు గుర్తుండరు. ఓహో అలాగా, సరే. రెడ్ కలర్ షర్టు, గ్రే కలర్ ప్యాంట్లో వస్తున్నాను, చూసుకో. ఓకే. నేను బ్లూ 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 కలర్ చుడిదార్లో వస్తాను. ఓకే. రేపు ఉదయం 10 గంటలకి మున్సిపల్ పార్క్ లో శివుడి విగ్రహం ముందు కలుద్దాం, ఓకేనా? ఓకే. ఒరేయ్, నీకు వేరే పనే లేదారా? నేను ఎప్పుడు ఫోన్ మాట్లాడినా నా వెనకాల శనిగడ్లాగా నిలబడి ఉంటావు. రే రే మాట మార్చొద్దు రోయ్. ఇప్పుడు నువ్వు మాట్లాడింది యాక్సిడెంట్ పార్టీతోనేగా. ఇంట్లో నువ్వు నాన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక నేను దానికి పెట్టాను టార్చర్. రేపు పొద్దున 10 గంటలకి 3000 రూపాయలు ఇచ్చేస్తానంది. రే అయితే రేపు ఉదయం డబ్బు తీసుకోవడానికి నువ్వు వెళ్తున్నావా? లేదు, ఫ్రెండ్ని పంపిస్తున్నా. 2 సార్లు దాని మొహం చూసినందుకే ఇన్ని సమస్యలు, మళ్ళీ ఇంకోసారా? ఒరే 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 నీ వెళ్తారా బ్రదరు? చిత్తగారితే కుక్కలాగా ఎందుకు అలా సొంగగారుస్తావు? నువ్వు ఎలాగూ వెళ్ళవు. ఒరే ఇది మన ఇంటి మనీ సమస్యరా, మనమే సాల్వ్ చేసుకోవాలి. నీ ఫ్రెండ్ బదులు నేను వెళ్తాను. నువ్వు అనుకుంటున్నట్టు ఇందులో నాకు ఎలాంటి దురుద్దేశం లేదురా. యూనో నీలాంటి వాడిని చాలా మంచోడు అనుకుంటున్నాడు ఆ మనిషి. ఏ మనిషి? ఇంకెవరు, మన బాబు.